హరి ఓం సర్వేభ్యః. ఈరోజు మనము కొన్ని విభక్తులు చూద్దాము. విభక్తులు ఎలా ఉంటాయి, అసలు ఎందుకు ఉపయోగిస్తాయి? చాలామంది ఏంటంటే విభక్తులు అనగానే అమ్మో మేము కంఠస్థ పెట్టడం చాలా కష్టము, జ్ఞాపకం ఉండవు అని ఆ విధంగా అనుకుంటూ ఉంటారు. కానీ విభక్తి లేనిదే మనం ఒక వాక్యం కూడా చేయలేము. విభక్తులు ఉండాలి. మనం ప్రతి భాషలో కూడా మన విభక్తులు వాడతాం. కాకపోతే మాతృభాష అనుకోండి, మనకు తెలియకుండానే వాడతాం అన్నమాట. ఇదే మనం ఇంకొక వేరే కొత్త భాష నేర్చుకోవాలన్నప్పుడు దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టి నేర్చుకుంటే మనకు వస్తాయి. తర్వాత విభక్తులు అంటే ఏంటో చూద్దాం. ఆ ప్రతి విభక్తితో మనం ఒక ఉదాహరణకు ఒక సెంటెన్స్, ఒక వాక్యం గుర్తుపెట్టుకుంటే మనం మర్చిపోం. ఈరోజు రామ శబ్దం, అకారాంత పుల్లింగ రామ శబ్ద అంటే చాలా పదాలు ఇక్కడ నేను ఇచ్చాను. ఈ పదాలన్నీ కూడా అకారాంతంతోనే ఉన్నాయి. మనం రామ శబ్దం తీసుకుందాం, రామ. అలాగే వృక్ష అన్నాం అనుకోండి, వృక్ష అకారంతో అంతమైంది. ఈ పదాలన్నీ కూడా అకారంతోనే అంతమయ్యాయి. సమయ అకారం, సింహ అకారం, గజ అకారం, దీప అకారం. సో అన్నీ కూడా అకారాంతంతో ఎండైన పదాలు. సో ఇవన్నిటి బదులు మనం ఒక పదం తీసుకుంటున్నాం, ఒక శబ్దం తీసుకున్నాం. అదేంటి? రామ. రామ. విభక్తులు 7 ఉంటాయి. 7 విభక్తులు. 7 విభక్తుల్లో ప్రథమ విభక్తి మొదటిది. ప్రథమ అనగానే ప్రథమం మొదలు, ద్వితీయ రెండోది, తృతీయ మూడోది. సో చతుర్థి విభక్తి, పంచమి విభక్తి, ఆ విధంగా సప్త విభక్తులు ఉన్నాయి. మొదట ప్రథమ విభక్తి చూద్దాం. రామ అంటే రాముడు, వృక్ష, ఆసంద, గజ, సింహ, దీప, మంచ. సో ఈ విధంగా అన్నీ ఏవైనా ఉంటాయి పదాలు. ఆ పదాలన్నీ కూడా రామశబ్దంలాగే వస్తాయి. అకారాంతంతో ఉన్నవన్నీ కూడా పుల్లింగ శబ్దాలు ఇలాగే వస్తాయి. ఉదాహరణకి వాక్యం చూద్దాం. రామ. రామ అత్ర అస్తి. కృష్ణ వదతి. కృష్ణ వదతి. వృక్ష తత్ర నాస్తి. గజ గజ మందం చలతి. మందం మందం చలతి, స్లోగా వెళ్తోంది. గజ. సింహ. సింహ గర్జతి. సింహ గర్జతి. సో ఇప్పుడు ఇవన్నీ మనం వాడినవన్నీ ఏంటి? ప్రథమా విభక్తి. గజ, వృక్ష, మంచ, దీప, చషక, చమస, ఇవన్నీ కూడా ప్రథమా విభక్తి శబ్దాలు. వీటి ఈ వాడతాం అన్నమాట. రాముడు, దీప. దీపము అంటే దీప. దీప ప్రజ్వలతి. దీప ప్రజ్వలతి. ఇప్పుడు ప్రథమా విభక్తి తెలిసింది కదా. రామ, కృష్ణ, గోవింద, గణేశ, బాలక, యువక, పురుష, సైనిక, ఇవన్నీ కూడా అధ్యాపక, ఇవన్నీ కూడా అకారాంత పుల్లింగ పదాలు. ఇప్పుడు ద్వితీయ విభక్తి అంటే ఏంటో చూద్దాం. రామ ప్రథమా విభక్తి, రామం ద్వితీయ విభక్తి. రామం అంటే రాముడిని, రాముడికి. అలాగే వృక్షం అంటే కూడా అదే అర్థం వస్తుంది, వృక్షాన్ని. వృక్షం పశ్యతు. గజం గజ అనంది.
గజం పశ్యతు, సింహం పశ్యతు, సమయః పశ్యతు, సమయః పశ్యతు, ఆసందః, ఆసందః అస్తి, ఆసందః అంటే కుర్చీ, ఆసందః అత్ర నాస్తి, ఆసందః నాస్తి. ఇప్పుడు ద్వితీయ విభక్తి ఎలా ఆడతాం? ఆసందం ఆనయతు, ఆసందం నీకి, ఆసందం అంటే కుర్చీని, ఆసందం ఆనయతు. వృక్షం, వృక్షకి వృక్షం ఆరోహతు, ఎక్కు, వృక్షం ఆరోహతు. వృక్షం పశ్యతు, వృక్షం పశ్యతు. చషకః, చషకం ఆనయతు. చమసః, చమసः अस्ति वा, చమసः అత్ర అస్తి వా, నాస్తి, చమసः. సో రామం అన్నట్టుగానే వృక్షం, ఆసందం, చమసం, చషకం, సింహం, గజం, సమయం అన్నీ కూడా అదే విధంగా వస్తాయి. అంటే దాన్ని, దానికి. తర్వాత తృతీయ విభక్తి. తృతీయ విభక్తి అంటే తో అని అర్థం అన్నమాట. అతనితో, రాముడితో, రామేణ, రామేణ, రామేణ సహ సీతావనం గచ్చతి, రామేణ సహ సీతావనం గచ్చతి. రామేణ సహ అంటే రాముడితో పాటు అన్నమాట. రామేణ అంటే రాముడితో, సహ అంటే పాటు, అతనితో కూడా, అతనితో పాటు అంటాం కదా, అప్పుడు సహ ఇలా వాడతాం. సహ, రామేణ సహ. ఇక్కడ రామః అన్నప్పుడు అది విసర్గ, రామః అన్న చోట అది విసర్గ వస్తుంది. ఇక్కడ సహ అన్నది ఇలా వస్తుంది, రాముడితో పాటు అన్నమాట. రామేణ సహ సీతావనం గచ్చతి. ఇప్పుడు మనకి ఇంకా రామేణ అనగానే ఇంకా మనకు గుర్తుండిపోతుంది తృతీయ అన్నమాట. రామేణ రాముడితో, వృక్షేణ వృక్షంతో, చమసేన, చమసేన అన్నం ఖాదామి, చమసేన అన్నం ఖాదతు. చషకేన జలం పిబామి, చషకేన జలం పిబామి. కృష్ణేన భాషణం కరోతు, అధ్యాపకः, అధ్యాపకేన భాషణం కరోతు, అధ్యాపకేన సమస్యాం భాగం స్వీకరోతు. సో తృతీయ ఎలా వస్తుంది? తో అన్నమాట. చషకేన పిబతు, చమసేన ఖాదతు. సో మనకి ఏ పదాలకి దేనికి కావాలో ఆ పదాలు మనం ఈ విధంగా వాడుకుంటాం అన్నమాట. తృతీయ అయితే తో. తర్వాత తృతీయ విభక్తి అయిపోయింది. ఇప్పుడు చతుర్థి విభక్తి. చతుర్థి విభక్తి అంటే నాలుగోది. రామాయ, రామాయ పుష్పం దదామి, రాముడి కొరకు, రాముడి కొరకు. కృష్ణాయ పుష్పాణి దదామి, గణేశాయ పత్రాణి దదామి, గణేశాయ పత్రాణి పూజయామి. గణేశాయ, గణేశాయ నమః, రామాయ నమః,
గోవిందాయ నమః, అప్పుడు కూడా నమఃకి చతుర్థి వాడతాం. అనంతరం పంచమీ విభక్తి. రామాత్, రామాత్. వృక్షः अस्ति, వృక్షः. వృక్షాత్ ఫలం పతతి, వృక్షాత్ ఫలం పతతి. హస్తः, హస్తాత్, హస్తాత్ సుధాఖండः పతతి. వృక్షాత్ ఫలం పతతి. సో మనకి ఏది కావాలో అది వాడుకుంటాం అన్నమాట. రామస్య, తర్వాత షష్ఠీ విభక్తి ఏంటి? రామస్య. రామస్య అంటే రాముడి యొక్క. రామస్య పుత్రః లవః. దశరథः, దశరథస్య పుత్రः రామः. సో రామస్య యొక్క అన్నమాట. రామస్య, రామస్య పుత్రః లవః, దశరథస్య పుత్రః రామः. ఇలా గుర్తుపెట్టుకుంటే ఇంక మనకి డౌట్ ఉండదు, తర్వాత జ్ఞాపకం ఉండిపోతుంది. రామస్య పుత్రః గుర్తుపెట్టుకోండి. తర్వాత రామే. రామే అంటే ఏంటంటే రాముడి యందు, యందు వస్తుంది, మీద, లోపల అన్నీ వస్తాయి. ఇప్పుడు మనకి సందర్భానుసారంగా రామే సద్గుణాః సంతి, రామే సద్గుణాః సంతి. వృక్షే కాకः अस्ति, వృక్షే కాకः अस्ति. వృక్షే ఫలం अस्ति, వృక్షే పత్రాణి సంతి. వృక్షే బహూని పత్రాణి సంతి. వృక్షే బహూని ఫలాని సంతి, ఫలాని సంతి, ఫలాలు. వనే, వనం. వనే అహం వనే అటామి. వనే అంటే వనం యందు తిరుగుతాను, అటామి తిరుగుతాను. అహం వనే అటామి. అనంతరం ఒక్కసారి మనం చూద్దాం. రామః, ప్రథమ విభక్తి రామః. రామః, రామం, రామేణ తృతీయ. రామాయ, రామాత్, రామస్య, రామే. ఇదే విధంగా మీకు ఇందులో ఏది కావాలో అది పదాలు ఎంచుకోవచ్చు. ఎంచుకొని మనం ఆ వాక్యం అలా చేసుకుంటే మనకి విభక్తులు అంటే ఏమిటో తెలుస్తాయి. ప్రథమ విభక్తి అనగానే అతను, ఆమె, లేకపోతే బాలకుడు, పిల్లాడు, సో ఇలా ఏదైనా సరే అతను అన్న వచ్చేస్తుంది. ద్వితీయ అనగానే ఏమొస్తుంది? ద్వితీయ విభక్తి నీకి, అతడిని, అతనికి. వృక్షం అంటే వృక్షం పశ్యతు, వృక్షాన్ని చూడు, వృక్షం ఆరోహతు. సో ఇలా గుర్తుపెట్టుకున్నాం అంటే మనం ద్వితీయ అనగానే అతనికి, నీకి అని గుర్తుంటుంది. తర్వాత నెక్స్ట్ ఇది రామేణ. రామేణ సహ సీతావనం గచ్చతి. రాముడితో అన్నమాట. రాముడితో సీత వనానికి వెళ్తోంది. తర్వాత కొరకు. నెక్స్ట్ ఏంటి? చతుర్థి విభక్తి. రామాయ, రామాయ పుష్పం సమర్పయామి. చతుర్థి. రామాత్, రామం నుండి. దానికి వృక్షం గుర్తుపెట్టుకోండి. వృక్షాత్ ఫలం పతతి, వృక్షాత్ ఫలం పతతి. రామస్య, రాముడి యొక్క. రామస్య పుత్రః, దశరథస్య పుత్రః. రామే, రాముడి యందు. రామే సద్గుణాః సంతి. అలాగే గృహం, గృహే. గృహే బాలకः अस्ति, గృహే శునకः अस्ति.
గృహే అహం అస్మి, గృహే రామే, వృక్షే వృక్షే ఫలాని సంతి. సో ఈ విధంగా మనం ఈ పదాలు ఉదాహరణకి తీసుకొని ఈ పదాలతో మనం కొన్ని చేసుకోవచ్చు. ఈ విధంగా సప్త విభక్తయ, ఈ విభక్తులన్నీ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రథమా విభక్తి అనగానే అతడు, ద్వితీయ అనగానే అతనికి అతనిని, తృతీయ అనగానే తో, చతుర్థి అనగానే కొరకు, పంచమి నుండి, షష్ఠి యొక్క, సప్తమి యందు, లోపల, ఆ విధంగా వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా సప్త విభక్తయ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మొదట రామ శబ్దంతో మనం ప్రారంభించాము. ధన్యవాదాः. జయతు భారతం, జయతు సంస్కృతం.